ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలు కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పట్టాలెక్కనుంది. త్వరలోనే అమరావతి రింగ్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలు కొలిక్కి వస్తున్నాయి. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గత నెల 3వ తేదీన కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీఎస్ఎఫ్సి విభజన, అదేవిధంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని కార్పొరేషన్లు, కంపెనీల పంపకం, అదేవిధంగా మరోపక్క షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థల విభజన, విదేశీ రుణ సాయానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, అప్పులు పంచుకోవడం, రోడ్లు, రైళ్లు, అదేవిధంగా విద్య, ఇతర అనేక అంశాలపైన సుదీర్ఘంగా ఈ సమావేశం చర్చించింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలపైన ఈ యొక్క ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో చేపట్టినటువంటి వివిధ మౌలిక సదుపాయాలు, విద్యార్థి సంస్థల ప్రాజెక్టుల పురోగతి పైన సమీక్ష జరిపారు. ఇక ప్రతి 2 నెలలకు ఒకసారి, అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు రోడ్లు, ఉపరితల రవాణాకు సంబంధించినటువంటి శాఖ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర హోంశాఖే ఈ యొక్క విభజన చట్టాన్ని అమలు చేయబోతున్నటువంటి ఒక నోడల్ ఏజెన్సీ. అందుకే కేంద్ర హోంశాఖ వివిధ శాఖలకు ఈ యొక్క గత 3వ తేదీన జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆయా శాఖలకు తెలియజేసింది. అందులో భాగంగా అమరావతి రింగ్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ ఉత్తర భాగంకు సంబంధించినటువంటి అనుమతులు అవి ప్రారంభం కావాలని కూడా కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖకు తెలియజేయడం జరిగింది. ఏపీలో ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇప్పటికే ఆమోదం పొందింది. అయితే మరో రిఫైనరీ ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రతిపాదనలు కూడా పరిశీలించాలంటూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు హోంశాఖ ఆదేశించింది. ఇక 2 ఏళ్లలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా ప్రారంభం కావాలి, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ రైల్వే బోర్డు ఈ యొక్క సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు ఈ కారిడార్ ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖకు సూచనలు ఇచ్చింది. ఇక వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ఏదైతే గత బడ్జెట్ లో వెనుకబడిన జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకి ఒక్కో జిల్లాకి 50 కోట్ల చొప్పున సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. దుగ్గరాజపట్నం వద్ద పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మధ్యంతర నివేదిక అందింది. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అందుతుంది. దాని ఆధారంగా ముందుకెళ్తామని కేంద్ర ఓడర్ రేవులు, అదేవిధంగా షిప్పింగ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యలపైన పరిష్కారానికి సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అవన్నీ అయితే షెడ్యూల్ 9లో ఉన్నటువంటి సుమారు 53 కార్పొరేషన్లు, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఆస్తుల విభజన పైన కూడా ఉత్తర్వులను కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంస్థ సంబంధించినటువంటి విభజన పైన హైకోర్టులో ఉన్నటువంటి స్టే ఎత్తేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఈ విధంగా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీల విభజనకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు కేసులు ఎంతవరకు వచ్చాయి, దానికి సంబంధించి అవసరమైతే అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని ముందుకెళ్లాలని కూడా కేంద్రం నిర్ణయించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.